అక్కడ మటన్ చల్లగా అవుతుంది. రేపు అడుగు క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. అన్న బ్లాగ్ ఆ మటన్ చేసిన పాడ్కాస్ట్ సెలబ్రిటీ అన్న ప్లీజ్ అన్న. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్ ఏంటంటే నాకు తెలియదు. పాడ్కాస్ట్ అని తెలుసుకోవడానికి నాకు ఒక గంట పట్టింది. హాసిని మనకి సెట్ అవ్వట్లేదు కదా సీరియస్గా కూర్చొని. ఓహో ఓకే స్టార్ట్ చేద్దాం. ఇంకా అవ్వదా? 1 hour నుంచి కూర్చోబెట్టాను. అన్న నువ్వు సాయి కుమార్ లాగా ఇట్లా మిమిక్రీ చేసాను. పొడియమ్మ ఫస్ట్ అడుగు ర్యాపిడ్ ఫైర్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసిని. ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్, ఇది నేను చాలా వీడియోస్ నుంచి చెప్తున్నాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ అని. ఎస్, నేను స్టార్టింగ్ అందరూ నా క్లోజ్ పీపుల్ తోటే నేను చేస్తున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ కంఫర్ట్ విత్ దెమ్. షూర్, నేను డెఫినెట్గా రిమైనింగ్ సెలబ్రిటీస్తో కూడా చేస్తాను ఫ్యూచర్లో. బట్ యా, ఇవాళ వచ్చిన పర్సన్ కూడా వెరీ క్లోజ్ టు మీ, వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. ఆయన పేరు చెప్తే అప్పటి నుంచి నవ్వు వస్తుంది, టేక్ తీసుకోవడానికి కూడా ఇంత టైం పట్టింది. సో వీ హ్యావ్ అవినాష్ విత్ us. హాయ్ అన్నయ్య. హాయ్ అమ్మ. ఇంకా బ్యాగ్ ఒకటి ఉంది, కనబడుతుంది ఫ్రెండ్ చూడు. కనబడలేదా? ఓకే రైట్. హౌ ఇస్ యువర్ లైఫ్? బాగున్నాను, ప్రెసెంట్ అయితే బాగుంది. ఎలా ఉన్నావు? నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక హెయిర్ హోస్టెస్తో నేను ఇక్కడ కూర్చున్నాను. అన్న ఐ వోర్ బ్లాక్ విత్ గోల్డ్. అదే బాగుంది. ఇక్కడ ఎయిర్లైన్స్ నో, ఎక్కడి నుంచి డ్రెస్ డిజైన్ ఫ్రమ్? చార్మినారా ఏంటిది? లేదన్న, పెద్ద బ్రాండ్. బట్ యూ లుకింగ్ వెరీ క్యూట్ అండ్ వెరీ గార్జియస్ అమ్మా. బాగున్నావు, చాలా బాగున్నావు. ఓకే స్టార్ట్ చేద్దాం. ఇంకా అవ్వదా? 1 hour నుంచి కూర్చోబెట్టాను. యోగా కూడా చేస్తున్నావంట? చేయట్లేదు. ఏ ఎవరు చెప్పారు? మాకు తెలిసిపోతుంది. లాంచ్ అయింది, ఇంకా టైం పడుతుంది చేయడానికి. అదే షూట్ స్టార్ట్ అవ్వలేదు స్టోరీ. సో హీరోగా లాంచ్ అవబోతున్నావు. అంటే హీరోగా అని కాదు, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో హౌ డు యూ ఫీల్? అంటే టీవీ షోస్, నార్మల్ స్కిట్స్ అవి ఇవి చేసుకుంటున్నా యూ అనే పర్సన్, యూ నౌ యూ ఆర్ డూయింగ్ ఎ హీరో రోల్ అనే ఒక క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్. అవును. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ అలా ముందుకు, ఈ అందరి ఎంకరేజ్మెంట్ వల్ల, అందరి సపోర్ట్ వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల ఇలా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా సాధించాల్సింది ఇంకా చాలా ఉంది, వెయిటింగ్ ఫర్ దట్. సో హాసిని మనకి సెట్ అవ్వట్లేదు కదా సీరియస్గా కూర్చొని. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి హాసిని? పర్లేదు, ఇట్స్ ఒక అడుగు. ఇంకా అవ్వదు, లేకపోతే మటన్ అక్కడ వేస్ట్ అయిపోద్ది. మళ్ళా మటన్ గైస్, ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అనేసి అంటే, నేను ఆయనకి ఫోన్ చేసి, అన్న నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టినాను, నీతో నాకు ఒక డేట్ కావాలి, నీ డేట్స్ కావాలి, సో దట్ ఒక పాడ్కాస్ట్ చేద్దాం మన ఇద్దరం సీరియస్గా అన్నట్టు చెప్తున్నాను. అయితే ఈజ్ లైక్ ఓకే చేస్తానని చెప్పాడు, కానీ చేయడానికి నా దగ్గర ఒక లంచ్ని తీసుకున్నాడు. నేనా? అవును, నువ్వే. హాసిని అన్నా, సారీ హాసిని, నేను మీ దగ్గర లంచ్? అవును. ఏం తీసుకున్నా చెప్పు? మటన్ కూడా ఒక సెలబ్రిటీతో కుక్ చేయించి ఇవ్వాలి అని. అవును, యాజ్ ఏ ఒక సిస్టర్గా బ్రదర్కి నువ్వు ఆ మాత్రం చేయలేవా? చెప్పు. నీకోసం ఆల్రెడీ గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. అక్కడ మటన్ చల్లగా అవుతుంది. రేపు అడుగు క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. ఆ మటన్ చేసిన సెలబ్రిటీ ప్లీజ్ అన్న. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాడ్కాస్ట్ ఏంటంటే నాకు తెలియదు. పాడ్కాస్ట్ అని తెలుసుకోవడానికి నాకు ఒక గంట పట్టింది. మామూలుగా ఇంటర్వ్యూ అంటే అయిపోతుంది కదా, పాడ్కాస్ట్ అంటే ఏంటి చెప్పు నాకు అర్థం. పాడ్కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి చెప్పు? పాడ్కాస్ట్ అంటే ఒక ఇద్దరు పర్సన్స్ కూర్చొని క్యాజువల్ గా. మరి ఇంటర్వ్యూ అంటే ఇద్దరు కూర్చొని కాకుండా 10 మంది కూర్చొని చేస్తారు ఇంటర్వ్యూ? నో, ఇంటర్వ్యూ సంథింగ్ యు ప్రమోట్ సంథింగ్. అంటే ఏదో ఒకటి మాట్లాడి దీన్ని ప్రమోట్ చేసుకోవడానికి నువ్వు ఇంటర్వ్యూ లేదు. క్యాజువల్ ఇంటర్వ్యూస్ కూడా పర్సనల్ లైఫ్ గురించి అడుగుతారు. ఇప్పుడు నువ్వు దేని గురించి అడుగుతావు? నేను అన్ని అడుగుతా. దాని కూడా ఇంటర్వ్యూ అంటారు కదా. అది ఇంటర్వ్యూ కాదు, అది ఇదంతా కాదండి, ఏదో కొత్తగా పేరు పెట్టాలి, పాష్ గా పాడ్కాస్ట్ అని. బేసిక్గా ఇంటర్వ్యూ ఇది కూడా, బట్ ఓకే పాడ్కాస్ట్. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఎ సెకండ్ క్వశ్చన్ అవినాష్. yes you can. మరి ఇది ఒక్కడైతే ఇంగ్లీష్ ఓకే, అన్ని అడగొద్దు ఇంగ్లీష్లో, అర్థం కావు మళ్ళీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను అవినాష్ గారు. ఏంటి అనేసి, ఈ ఇండస్ట్రీకి రావడానికి నీకు ఒక పర్సన్ అంటూ హెల్ప్ చేసి ఉంటారు కదా, అంటే ఈ స్టేజ్ లో ఉండడానికి, అట్లా నీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారు? మా మమ్మీ, మా డాడీ, మా అమ్మ నాన్న. ఇండస్ట్రీలో? ఇండస్ట్రీకి రావడం కాదు, మళ్ళీ ఇండస్ట్రీ రావడానికి నువ్వు అడిగింది క్వశ్చన్, మళ్ళీ ఇండస్ట్రీలో అంటున్నావు చూసావా? ఓకే, రెండింటికి సమానం చెప్తాను నేను. ఇండస్ట్రీకి రావడానికి నాకు హెల్ప్ చేసింది మా అమ్మ నాన్న. ఇండస్ట్రీకి వచ్చాక నాకు ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేసింది నా టాలెంట్.
ఏదన్నా ఈ సిచ్యువేషన్ ని లైఫ్ ని చేంజ్ చేసింది అన్నట్టు ఏమైనా ఉన్నాయా? బిగ్ బాస్ బిగ్ బాస్ అనేది నా లైఫ్లో నన్ను ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. చాలా చేంజ్ చేసింది నా లైఫ్ని. లైక్ ఎలా? అంటే నేను ఇంతకుముందు చేస్తున్న షోలో అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి చేసేవాళ్ళం. అలా నాకంటూ ఒక రికగ్నైజేషన్ వచ్చింది. బట్ అందరితో కలిపి రావడం, ఇక్కడ నాకంటూ ఒక సోలోగా నాకంటూ ఒక పేరు రావడం అండ్ షోస్ రావడం, లైక్ ఆపర్చునిటీ మూవీస్ రావడం, అక్కడి నుంచి లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది బిగ్ బాస్ నుంచి. ఆ షో నన్ను సో జబర్దస్త్ లెక్క గుర్తుపట్టలేదు అన్నట్టు అనిపించింది. నేను చెప్పాను జబర్దస్త్ నాకు పేరు వచ్చింది, బిగ్ బాస్లో ఇంకా పేరు వచ్చింది. సో జబర్దస్త్ టీమ్ లీడర్ గా కూడా ఉన్నావు కదా. అవును. సో కానీ ఫస్ట్ నువ్వు టీమ్ లీడర్ కాదు కదా. అవును, సో team. ద టైం నీకు టీమ్ లీడర్ అయ్యావు అని ఒక మెసేజ్ ఆర్ కాల్ వాట్ ఎవర్ ఆ వచ్చిన సిచ్యువేషన్ హౌ డిడ్ యూ ఫెల్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ వచ్చింది, టీమ్ లీడర్ చేద్దాం అనుకుంటున్నాను నేను అన్నప్పుడు. నేను వెళ్ళలేకపోయా, యాక్చువల్లీ మిస్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం లేట్ ఎందుకు అయిందంటే అప్పుడు మా బ్రదర్ అజయ్కి ఫీవర్ రావడం, వాడిని చూసుకోవడానికి డెంగ్యూ అటాక్ అయింది. వాడిని చూసుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకొని బ్రదర్ కోసం అక్కడ ఒక 1-2 months స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ ఇచ్చారు. బట్ ఆ క్షణం నాకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ టైంలో అప్పుడున్న రేటింగ్స్కి, అప్పుడున్న షోకు ఉన్నటువంటి హైప్కి టీమ్ లీడర్ రావడం, జబర్దస్త్లో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కామెడీకి అందరికి. అక్కడ దాంట్లో రావడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. లైఫ్లో అదొక మంచి హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు దాకా నీ లైఫ్ లో మంచి హ్యాపీ మూమెంట్ ఏంటి? ఇప్పటిదాకా నా లైఫ్లో మంచి హ్యాపీ మూమెంట్ ఏంటంటే చాలా ఉన్నాయి. చిరంజీవి గారిని కలవడం, ఎందుకంటే ఇన్స్పిరేషన్ నాకు. ఆయన చూసి నేను ఇండస్ట్రీకి వచ్చాను ఫస్ట్ టైం చూసి. అండ్ ఆయన ఇప్పటివరకు నేను ఒక 3-4 times కలిసాను. ఫస్ట్ టైం కలిసినప్పుడు అది ఇప్పటికీ మర్చిపోలేను. అది ఎలా కలిసారు? డైరెక్ట్గా వెళ్ళి కలిసాను మామూలుగా. అంటే ఎలా అంటే అక్కడ ఖైదీ 150 షూటింగ్ జరుగుతుంది, అప్పుడు పక్కన జబర్దస్త్ షూటింగ్ జరుగుతుంది. ఆయన బ్రేక్ టైంలో వెళ్ళి కలిసాను. కలిసి ఆయన పలకరించా కూడా, జబర్దస్త్ చూస్తాను, బాగుంటుంది నీ కామెడీ కూడా, బాగా చేస్తాను కూడా అని చెప్పేసి ఇలా షోల్డర్ మీద చేసి అట్లా వాక్ తీసుకుంటూ నడిచి, అది ఇప్పటికి మర్చిపోలేను. అంటే కోట్లాది మంది ఉన్నారు చూస్తుండే అన్నట్టు అన్నారు కదా, అంటే ఇప్పుడు చూడట్లేదు అన్న కోట్లాది మంది మీరు లేరు టీమ్ లీడర్ గా అందుకని చూడట్లేదు? నేను అలా అని లేదు. ఇప్పుడు ఆ టైంలో నేను చేస్తున్నప్పుడు నేను టీమ్ లీడర్ చేస్తున్నప్పుడు చాలా రేటింగ్ ఉండే. అండ్ సీనియర్ కమెడియన్స్ కూడా లైక్ చంద్ర గారు, లైక్ వేణు అన్న, చాలామంది అలా ధనరాజ్ అన్న అందరూ టీమ్ లీడర్ కంటిన్యూ చేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళతో పట్టినప్పుడు నాకు టీమ్ లీడర్ అవకాశం వచ్చింది. మంచి రేటింగ్ ఉన్నప్పుడు నాకు అవకాశం వచ్చింది నేను ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పాను నేను. అంతే, కోట్లాది మంది అప్పుడు చూసేవారంటే ఇప్పుడు చూస్తున్నారు, అప్పుడు చూస్తున్నారు. బట్ ఆ హై ఉన్న టైంలో నాకు రావడం నాకు ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పాను నేను. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ జబర్దస్త్ చేయట్లేదు మీరు? జబర్దస్త్ ఎందుకు ఇప్పుడు చేయట్లేదు అంటే లైక్ అందరికీ తెలుసు, నేను బిగ్ బాస్ నుంచి రాగానే ఇంకా స్టార్ మాలో మాకు కంటిన్యూస్ వర్క్ దొరుకుతుంది. మంచి వర్క్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు దీన్ని మిస్ చేసుకోవడం? అంటే ఇప్పుడు అక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక అవకాశం వచ్చింది బిగ్ బాస్ అనేది, పర్మిషన్ అడిగాను, వాళ్ళు ఇవ్వలేదు, ఫైన్ కట్టమన్నారు. 10 lakhs ఫైన్ కట్టాను, కట్టి వచ్చాను. మళ్ళీ వస్తా అంటే ఇంకా రావద్దని చెప్పారు. దాని తర్వాత నేను ఇంకా మా టీవీ కంటిన్యూ షోస్ చేస్తుంది, ఎందుకు మళ్ళీ నేను వెళ్ళాలి. అండ్ రీసెంట్ ఒక 6 months బ్యాక్ ఒక 2-3 calls కూడా చేశారు రమ్మని. ఈటీవీ వాళ్ళు కాదు, జబర్దస్త్ వాళ్ళు కాల్ చేసి సో అండ్ సో మళ్ళీ చేసే ఉద్దేశం ఉందా అంటే, లేదు నేను మా టీవీలో చేస్తాను, బట్ నాకు అగ్రిమెంట్ అంటే ఏం లేదు. మా టీవీ వాళ్ళు ఏం అగ్రిమెంట్ తీసుకోవాలి నాకు ఇంకా వర్క్ చేస్తున్నాడు. బేసిక్గా అగ్రిమెంట్ ఏం లేదు, బట్ నేను వెళ్ళొచ్చు, బట్ నాకు వెళ్ళే థాట్ నాకు లేదు. సో ఇంకా ఎప్పుడైనా ఛాన్స్ వచ్చినా కూడా మీరు వెళ్ళరు? ఛాన్స్ వచ్చినా వెళ్ళాను అంటే వెళ్ళను. సో ఇంకా మిమ్మల్ని ఆ షోలో చూడలేము. ఎస్, బట్ కొత్త షోస్లో చూడొచ్చు. కొత్త షోస్లో అది. ఈ గెటప్ శ్రీను ని ఎందుకు అన్న అంటే పెద్ద అన్న టైప్ మీరు బిలీవ్ చేస్తారా? అవును. ఓకే. ఎందుకంటే నా లైఫ్లో నేను జబర్దస్త్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జబర్దస్త్కి ఎప్పుడు ట్రై చేయలేదు అసలు. నాకు వేరే షోలో ఒక ఛానల్లో చేస్తున్నప్పుడు చెమ్మక్ చంద్ర అన్న చూసి పిలిచాడు, ఆపర్చునిటీ ఇచ్చాడు. అక్కడ చేస్తున్నప్పుడు నాకు గెటప్ శ్రీను సుడిగా సుధీర్ అనే టీంలో కనెక్ట్ చేస్తున్నప్పుడు ఇద్దరం
అలా కనెక్ట్ అయిపోయాం. ఒక బ్రో రిలేషన్ వచ్చేసింది ఇద్దరికి. ఇంకా ఆయన లైఫ్లో ఆయన ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకుంటాడు, నేను నా లైఫ్లో ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ ఆయనతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇద్దరికి ఏ కష్టం వచ్చినా చెప్పుకుంటూ ఉంటాం, షేర్ చేసుకుంటాం, అలా కూర్చుంటాము, లైక్ డిన్నర్కి లంచ్కి అలా వెళ్తాం, ఫ్యామిలీ వాళ్ళు మా ఇంటికి వస్తాం, వాళ్ళ ఇంటికి అలా తెలియకుండానే కనెక్ట్ అయిపోవడం. అండ్ నాకు కొన్ని ఈ క్యారెక్టర్ ఇలా చేయాలరా అని అప్పుడు నేను ఎవరిదో స్టార్టింగ్ వచ్చినప్పుడు కొత్త అనిపించేది, గెటప్స్ అలా ఉంటే బాగుంటుంది, ఆయనలా మ్యానరిజాలు చేస్తే బాగుంటుంది, ఆయన గెటప్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఏమైనా ఇన్పుట్స్ కూడా అప్పుడు ఆయన దగ్గర తీసుకునేవాడిని నేను, అన్న ఇది ఎలా చేయాలి అని నేర్చుకొని అలా తెలియకుండానే ఒక బ్రదర్ ఫీలింగ్ వచ్చింది, అందుకే అన్న అన్న అనిపిస్తుంటాను. సో స్టార్టింగ్ లో ఆడిషన్స్ అలా ఇలా ఇచ్చారా? ఆడిషన్స్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ నన్ను వేరే షోలు చూసి ఇక్కడ మన చెమ్మక్ చంద్ర తీసేసుకున్నాను. స్టార్టింగ్ ఇవ్వడం, ఫస్ట్ స్కిట్ విన్నింగ్, మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నాగబాబు గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో అట్లా ఫస్ట్ ఏం చేస్తుండే అసలు యాక్చువల్ గా కెరియర్ స్టార్టింగ్ లో? నేను ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అసలు. నేను నా ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు నేను మిమిక్రీ షోలు, మ్యారేజెస్కి, సంగీత్కి, వీటికి లైక్ కార్పొరేట్ షోస్కి వెళ్తుండేవాడిని. అప్పుడు నేను వెళ్తున్నప్పుడు నాకు 250 రూపీస్ 500 ఇచ్చేవాళ్ళు ఒక 1 hour అట్లా షో చేస్తే. అలా చేసుకుంటూ నేను బాగా చేస్తున్నాను అని చెప్పి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తే, లైక్ ఎంకరేజ్ చేస్తే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. అలా నేను లోకల్ ఛానల్స్లో హోస్ట్గా లైక్ యాంకరింగ్ చేస్తూ, మ్యూజిక్ షోస్కి యాంకరింగ్ చేస్తూ, చిన్న ఒక తెలంగాణ రేడియో అండ్ టీజీ రేడియోలో ఒక ఆర్జేగా చేస్తూ అలా ఇండస్ట్రీకి వచ్చేసాను. నీకు ఇట్లా మిమిక్రీలో కూడా ఒక అవార్డు వచ్చింది అన్నట్టు విన్నాను, ఏం అవార్డు? ఇప్పుడు నేను చదువుకుంటున్నప్పుడు 2009 ఐ థింక్ సో, 2009 2010లో, అప్పుడు ఆ టైంలో నవరాత్రి ఉత్సవాలు అని చెప్పేసి సంథింగ్ ఏదో కండక్ట్ చేశారు, ఒక ప్రోగ్రామ్ రెడ్ ఎఫ్ఎం వాళ్ళు. ఆ టైంలో నేను రేడియోలో విని, ఎఫ్ఎంలో విని, నేను ఉప్పల్లో ఉంటుండేవాడిని. అక్కడ నుంచి నేను హల్వాలు వెళ్ళి అక్కడ ఒక అపార్ట్మెంట్లో చదివితే, ఆ అపార్ట్మెంట్లో అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేకుండే, నేను ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు పెట్టుకొని బస్సులో వచ్చేసి ఒక ప్లేస్లో అలా నడుచుకుని ఒక అపార్ట్మెంట్ దొరికితే అక్కడ వీళ్ళందరూ చేతు, వీళ్ళందరూ రాజ్, సంధ్య గారు, వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ నేను పార్టిసిపేట్ చేస్తాను అంటే అక్కడ హల్వాలో అక్కడ విన్ అయితే ఫైనల్గా నేను శిల్పారామంలో లెవెల్స్ ఉన్నాయా? లెవెల్స్ ఉన్నాయి దాంట్లో. అప్పుడు శిల్పారామంలో నాకు ఫైనల్గా నేను విన్ అయ్యాను. గణేష్ మాస్టర్ అప్పుడు నాకు ఆయన చేతుల మీదుగా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. అబ్బో అది 2009-10 అనుకుంటా, 10-9 నాకు ఎగ్జాక్ట్ తెలియదు. అవును, నేను అప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ థింక్ సో, అంతే. మీ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? దేంట్లో? షూటింగ్స్లోనా, ఈవెంట్స్లోనా? యాక్టింగ్ అనే సెగ్మెంట్ లోకి నువ్వు ఒక కామెడీ రోల్ సెగ్మెంట్ లోకి వచ్చినాక వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ 1500 పర్ డే కాదు, పర్ ఎపిసోడ్. ఓకే, అంతే, డే అనుకోవచ్చు, పర్ డే 1500. హౌ యూ ఫీలింగ్ ఆ స్టేజ్ నుంచి? ఐ గెస్ యూ డెఫినెట్లీ చార్జ్ lakhs రైట్ నౌ. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, ఎందుకంటే 1500 నుంచి ఒక లక్షలు, అంటే షోని బట్టి దానికున్న కష్టాన్ని బట్టి ఛార్జ్ చేస్తాం, లక్షల్లోని కాదు కానీ దాంట్లో మనం ఎక్కువ కష్టపడాల్సి ఉంటే ఎక్కువ ఛార్జ్ చేస్తాము, లేదా తక్కువ అంటే దాన్ని బట్టి పేమెంట్స్ తీసుకుంటాం. బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో. నేను 1500-1500 తీసుకుంటున్నప్పుడు నేను ముందుకు వెళ్తానో లేనో, ఫార్వర్డ్ వెళ్తానో లేనో డౌట్గా ఉండే. 1500 నుంచి ఇప్పుడు ఈ వరకు తీసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది, జస్ట్ బికాస్ ఆఫ్ ఆడియన్స్ సపోర్ట్, వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల. అన్న ఇప్పుడు దాకా నీ స్కిట్ లో అందరికి ఛాన్స్ ఇచ్చావు, అంటే న్యూ కమర్స్ కి అట్లా కూడా ఛాన్స్ ఇచ్చావు, బట్ నీ ఓన్ బ్రదర్ కి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? ఆల్రెడీ మా తమ్ముడికి ఇచ్చాడు, దాంతోనే ఇండస్ట్రీకి వచ్చాడు ఆ స్కిట్ తోనే. అవునా? చాలా ఫేమస్ అయింది అది. సంక్రాంతి ఈవెంట్ లో చేపించాను, దట్టు నా జబర్దస్త్ లో కూడా ఒక స్కిట్ లో చేపించాను. వాడు జాబ్ చూసుకునేవాడు, అన్న నాకు ఇదేదో, ఆ స్కిట్ల తర్వాత మనకి కొంచెం ఫేమ్ ఎక్కువ వచ్చేసి బయట ఫొటోస్ అడితే, అన్న నేను ఇండస్ట్రీకి వచ్చేస్తాను, సరేరా ఓకే అని. ఫస్ట్ నేను ఒప్పుకోలేదు ఇండస్ట్రీకి వస్తా అంటే, యాజ్ అ బ్రదర్గా ఎందుకు వాడి కెరీర్ ఎక్కడ పాడైపోతుందో, వాడి జాబ్ మిస్ చేసుకొని తర్వాత సెట్ అవుతాడు అవ్వడం భయంతో యాజ్ అ బ్రదర్గా వద్దన్నాను, నేను క్లియర్గా వద్దన్నాను. తర్వాత వాడు ఇంకా వినకపోయేసరికి కంపల్సరీ చేస్తా అంటే సరే అని ఓకే చెప్పాను. థ్యాంక్ గాడ్ వాడు కొంచెం ఇప్పుడు బాగానే చేసుకుంటున్నాడు. అంటే ఇండస్ట్రీకి వస్తే పాడైపోతుంది అంటే పాడైపోతుందంటే లైక్ పాడైపోతారనా? నేను పడ్డ కష్టం నా తమ్ముడు పడకూడదు. నాకు ఇండస్ట్రీలో ఆపర్చునిటీ రావడానికి 7 years పట్టింది నాకు. ఆ 7 yearsలో నేను చాలా వరకు డబ్బులు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఫుడ్ లేకపోవడం, లైక్ కొన్ని టైంలో ఇంట్లో రూమ్లో రైస్ బ్యాగ్ కూడా అయిపోవడం, మా ఇంట్లో వాళ్ళని 1 రూపీ కూడా అడగకుండా, ఎక్కడ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వద్దంటారని భయంతో
ఆ కష్టం ఏదైనా నేనే అనుభవించాను. ఆ కష్టం మా తమ్ముడు పడకూడదనే ఉద్దేశంతో బట్ నువ్వు ఉన్నావు కదా. నేనున్నాను. ఆ టైం కూడా వస్తుంటానికి నేనే అప్పుడప్పుడు ఇప్పుడు నేను ఎదుగుతున్నా. ఆపర్చునిటీ ఇచ్చేంత వానికి ఒక అవకాశాలు ఇప్పించేంత స్టేజ్‌లో నేను లేనప్పటికి. మ్మ్. వాడొచ్చి నేనొచ్చి ఇద్దరం కష్టపడితే కష్టపడకుండా ఉంటే బాగోదని చెప్పేసి మ్మ్. ఇవన్నీ చూశాను కాబట్టి వాడు కష్టపడకూడదని చెప్పేసి వద్దన్నాను తప్ప మ్మ్. వేరే ఉద్దేశం లేదు. ఒక్కడే బ్రదర్ అన్న మీకు లేదా? మేము టోటల్ 5 మెంబర్స్ 5 బ్రదర్స్. మెంబర్స్. మీరు? మనకు తెలుసు కదా నీకు మా ఇంట్లో నాకు తెలుసు. ఓకే 5 మెంబర్స్ బ్రదర్స్. నేను థర్డ్. నాకు 2 అన్నయ్యలు 2 తమ్ముళ్ళు. అమ్మాయిలు లేరు. అమ్మాయిలు లేరు. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయా? అమ్మాయిలు లేకపోతే ఉన్న ఒక చెల్లిగా. థ్యాంక్ యూ. అరే ఎల్లుండి కూడా మటన్ కావాలి. ఓకే. అంటే యాక్చువల్లీ ఇది ఉంది కదా, బాక్స్ లో పెట్టేస్తా, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని. అది ఇప్పుడు ఉండదు, అయిపోద్ది కదా, ఇంటికి వెళ్ళాక తినేస్తా. కేజీన్నర తినేస్తా. నేను ½ కేజీ చేతు కేజీ తింటాడు. అసలు ఏం చదువుకున్నావు? ఇంజనీరింగ్ చేశాను. మొత్తం నిజంగానే గ్రాడ్యుయేట్? నిజంగానే అయింది. కాపీ కొట్టేం రాయలేదు? కాపీ కొట్టాను నేను. కాపీ కొట్టా. ఫస్ట్ ఇయర్లో 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ కాపీ కొట్టి చేశాను. పాస్ అయ్యాను. అయితే నువ్వు చదివినట్టే. చదివినట్టే మరి, ఎంతో కొంత చదివినట్టే. అంటే కొన్ని సబ్జెక్ట్స్ పాస్ అయినట్టు చదివినట్టే కదా మరి. కాపీ అంటే మొత్తం యాజ్ అన్ని క్వశ్చన్ పేపర్ మొత్తం పక్కన చూడలే, కొన్ని ప్రిపేర్ అయ్యాను, రాని పక్కన చూశాను. ఈ ప్రపంచంలో ఎంత టాపర్స్ కూడా ఉండొచ్చు, కానీ టాపర్స్ కూడా ఎప్పుడో సందర్భంలో కాపీ కొట్టే ఉంటారు. ఎవరు స్వతహాగా చదువుకొని సారీ అందరూ అనట్లేదు, కొంతమంది అంటున్నాను, మళ్ళీ ఏమో కమెంట్లు దొబ్బుతాను, కొంతమంది అంటున్నా, చాలా మంది కాపీ కొట్టే ఉంటారు. నువ్వు కాపీ కొట్టలేదా? ఓకే, ఇది ఫస్ట్ అబద్ధం. సరే ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తాను. నువ్వు కాపీ కొట్టలేదు. ఇది నాది కదా పాడ్కాస్ట్, కాదు చెప్పాలి. క్వశ్చన్స్ నువ్వే అడుగు. నువ్వు కాపీ కొట్టలేడు కదా, ఒక మ్యాథమెటికల్ క్వశ్చన్ అడుగు, సమాధానం చెప్తావు నువ్వు. A+B హోల్ క్యూబ్. హోల్ క్యూబా? చెప్పు. A+B+B+blah. వెరీ గుడ్, కాపీ కొట్టింది. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. అప్పుడు ఎప్పుడో చదువుకుంది, ఎందుకు గుర్తుంటది? చదువుకున్న వాళ్ళకి ఎన్ని రోజులు గుర్తుండాలి. ఓకే, మీకు ఓన్లీ బ్రదర్స్ ఉన్నారు, చెల్లి లేరు అన్నట్టు మీరు అన్నారు కదా. ఒకవేళ మీకు చెల్లి ఉండుంటే మీరు ఎలాగైతే ఒక అమ్మాయితో బిహేవ్ చేస్తున్నారో అలాగే ఎవరైనా అమ్మాయితో బిహేవ్ చేస్తే మీకు ఓకేనా? నేను ఒక అమ్మాయితో బిహేవ్ చేశానంటే ఎక్కడ చూసారా మీరు? నేను చూడలేదు, అందరు మాట్లాడుకున్నట్టు. నేను ఆడియన్స్ సైడ్ నుంచి అడుగుతాను. బేసిక్గా నేను ఎవరితో అలా బిహేవ్ చేయలేదే. బిహేవ్ చేస్తే ఈ క్వశ్చన్ మీరు అడుగుతుందంటే బేసిక్గా మీరు ఎక్కడో చూసి ఉండాలి, ఐదర్ దీని గురించి నా కాంట్రవర్ట్స్ అయి ఉండాలి ఇండస్ట్రీలో. బేసిక్గా ఇలాంటి మీద ఎక్కడ కాంట్రవర్ట్స్ అవ్వలేదు నాకు, ఎక్కడ చూసి లేరు మీరు. కాబట్టి షోస్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ షో. అది షోలో ఏంటంటే మనకు ఒక అమ్మాయితో బిహేవ్ చేస్తున్నాం అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ షో, స్క్రిప్ట్. అది స్క్రిప్ట్. నా సిస్టర్ ఒకవేళ యాక్టింగ్ ఫీల్డ్ లో ఉంటే ఐఎమ్ ఓకే, తనకి యాక్టింగ్ ఫీల్డింగ్ అంటే యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం అంటే యా ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ కదా. ఇప్పుడు నేను చేస్తున్నాను, అనుజ ఉంది, తను ఓకే ఉంటుంది కదా, ఇట్స్ మై ప్రొఫెషన్. నేను పర్సనల్ లైఫ్లో చేస్తే నాలాగే ఎవరైనా బిహేవ్ చేస్తే నేను ఊరుకోను. నేను ఎవరితో అయితే బిహేవ్ చేస్తున్నా అమ్మాయికి వాళ్ళనే ఊరుకోడు. అవినాష్ కి బిగ్ బాస్ ఒక పునర్జన్మ టైప్. ఎస్, ఆబ్వియస్లీ. దానివల్ల యూ లెర్న్డ్ ఎవ్రీథింగ్. యా. సో దాంట్లో మీరు నేర్చుకుంది ఏంటి? బిగ్ బాస్కి వెళ్ళి తెలుసుకున్న విషయం. బిగ్ బాస్కి వెళ్ళి తెలుసుకునే విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ వాల్యూ తెలుసుకున్నాను. అక్కడ ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ తెలుసుకున్నాను, మనుషుల గురించి తెలుసుకున్నాను, ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకున్నాను, లైక్ రిలేషన్స్ గురించి తెలుసుకున్నాను, పేరెంట్స్ వాల్యూ తెలుసుకున్నాను. దాంట్లో ఇవన్నీ నేర్చుకున్నాను నేను. యా, మన ఒక మనిషి పక్కన ఉన్నప్పుడు, మన పక్కనే ఉన్నప్పుడు ఆ మనిషితో మనం స్పెండ్ చేయకుండా, లైక్ ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కానీ బ్రదర్ సిస్టర్ అమ్మ నాన్న ఎవరైనా సరే వాళ్ళతో మనం స్పెండ్ చేయకుండా ఈ రోజుల్లో 24/7 ఫోన్స్లో అని మన వర్క్లో మనం లీనం అయిపోయి మనం స్పెండ్ చేస్తున్నాం. అంటే వర్క్ లేనప్పుడు కూడా టైంపాస్ కోసం ఫోన్ యూజ్ చేస్తే ఏదో సంథింగ్ ఏదేదో గడిపేస్తున్నాం. అక్కడ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది అంటే మా అమ్మని, మా నాన్నని, మా ఫ్యామిలీ చాలా మిస్ అయ్యాను నేను. అంటే అప్పుడు నా చేతిలో ఫోన్ లేదు, ఏం లేదు. అంటే ఒక ఫోన్ చేతులు లేకపోవడం వల్ల ఏమేమి మిస్ అవుతున్నావు అని అక్కడ అర్థమైంది బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత. నిజంగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఇప్పుడు నేను మ్యాక్సిమం నేను మొన్న సంక్రాంతి పండుగకి మనం అందరం కలుద్దాం అనుకున్నాం. నేను మా హ్యాండ్ ఇచ్చాను కాదు, నేను మా పేరెంట్స్తో స్పెండ్ చేయడానికి అక్కడ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు సర్టెన్ ఏజ్ వచ్చింది. ఈ టైంలో నేను ప్రతి క్షణం నాకు గ్యాప్ దొరుకుతున్న ఎవ్రీ మినిట్. కానీ నేను ఈ మధ్యకాలంలో మా అమ్మ నాన్నతో ఎక్కువ వీడియో కాల్స్ మాట్లాడుతున్నాను నేను. అంతకుముందు మాట్లాడేవాడిని కాదు. అంటే
తెలియకుండానే వాళ్ళు వాళ్ళు ఊర్లో ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. తెలియకుండా వాళ్ళకు వయసు అయిపోతున్న కొద్దీ అరే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటి నుంచి నేను అరే వాళ్ళతో స్పెండ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి లైఫ్ చాలా ఇంకా తక్కువ టైమే ఉంది, ఎవరికైనా అంతే, రేపు నేనైనా సరే ఇంకెవరైనా సరే. అందుకే నేను అప్పుడు సంక్రాంతి పండుగ కూడా మీతో స్పెండ్ చేయక ఫ్యామిలీతో స్పెండ్ చేశాను. ఇవన్నీ నేను బిగ్ బాస్ నేర్చుకున్నాను బేసిక్గా. నేను ఇప్పుడు అందరికీ చెప్పానంటే ప్లీజ్ కొంచెం టైం దొరికిన అమ్మ నాన్న వాళ్ళు ఫోన్ చేసి, నిజంగా మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, తిన్నావా నాన్న, ఏం చేస్తున్నావు, షూటింగ్ బిడ్డ, షూటింగ్ మంచిగా మంచిగా ఉండి మా అమ్మ ఇట్లా మాడుతుంది, ఎక్కువ దునుకకు కాలు నొప్పులు వస్తాయి, ఎక్కువ గొంతు పోతుంది అనేది, అయ్యో బిడ్డ ఎంత కష్టం వచ్చింది నీకు, రాత్రి పగలు షూటింగ్ చేస్తున్నావు అని ఇట్లా మాట్లాడుతుంటే అమ్మ నేను మళ్ళీ చేస్తాను అనకుండా, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, లైక్ ఎనీ ప్రొఫెషన్ ఉన్నా కూడా అమ్మని కొంచెం వర్క్లో ఉన్నాను, అమ్మని కొంచెం వర్క్లో ఉన్నాం అని వేరే టైంలో అయితే వాళ్ళకి బాగా టైం ఇస్తాం మనం, ఫ్రెండ్స్కి కానీ ఇంకా ఎవరైనా సరే వాళ్ళ టైం. అదే అమ్మ కాల్ చేసాక నేను కొంచెం బిజీ ఉన్నాను చాలామంది అంటుంటారు, కొంతమంది లవ్ చేస్తారు, కొంతమంది వాళ్ళందరికీ మనం మాత్రం 1 minute 2 minutes, ఒక 2 నిమిషాలకి మన పనులు ఆగిపోవు, మనకు జాబులు పోవు, ఏం పోవు. అమ్మ తిన్నానమ్మా, నువ్వు తిన్నావా, బాగున్నావమ్మా, నేను మాట్లాడుతూ నాన్న బాగున్నాడా, నేను మళ్ళీ చేస్తానమ్మా ఒక 1 hourలో అని చెప్పేసి అలా ఆ 1 minute మాట్లాడితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ 1 minuteలో కూడా 2 seconds అమ్మ నేను అన్నీ చేస్తానమ్మా అని దయచేసి నేను చెప్తున్నా, ఎవరైనా ఉంటే అలా స్పెండ్ చేయండి. ఒకప్పుడు నేను ఇలా చేసేవాడిని, బట్ వాళ్ళ వాల్యూస్ ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది, వాళ్ళతో స్పెండ్ చేస్తాను, మీరు స్పెండ్ చేయండి అని చెప్పాలనుకున్నా అంతే. నాగార్జున గారికి షర్ట్ ఇచ్చారు కదా, బాగుంది, ఉంది షర్ట్. అది ఇప్పటికి 3 times 4 times వేసుకున్నా అంతే. దాని అలా మడత పెట్టి ఐరన్ చేసి మడత పెట్టి అలా పెడతాను. ఆయన చూసినప్పుడు నాగార్జున గుర్తొస్తారు. అవునా, బాగుంటుందా షర్ట్? చాలా బాగుంటుంది షర్ట్. అయితే నువ్వు నాకు ఇచ్చేస్తావు అనమాట. అది నీకు పట్టదమ్మా. ఎందుకన్నా, నేను బక్కగే ఉంటాను కదా. నేను దాన్ని ఆల్టరేషన్ చేయించాను, పట్టదు నీకు మళ్ళీ. అది అంటే ఆయన గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి మళ్ళీ నీకు ఇస్తే బాగోదు, ఆయన చూస్తే ఫీల్ అవుతారు. అది కావాలంటే నువ్వు నెక్స్ట్ అయినా ఉంటే నాకు కొన్ని ఇచ్చేసేది గిఫ్ట్గా. నీకు బిగ్ బాస్ లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నీ సీజన్ లో నీతో పాటు? అంటే హీస్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్, బెస్టీ ఆ టైప్ లో. ఇద్దరు చెప్పచ్చా? అమర్ రాజశేఖర్ అండ్ అంటే మీరు ఎన్ని అయితే ఇష్టం చెప్తారో అన్ని ఎనిమీస్ కూడా చెప్పాలి మీరు. సో అందుకని అకార్డింగ్ టు దట్ యూ కెన్. అవునా, థ్యాంక్స్ ముందే రివీల్ చేసినందుకు. అమర్ రాజశేఖర్ అండ్ హరియానాతో మంచి రిలేషన్షిప్. అదే అండి, ఎనిమీస్ చెప్పాలి మీరు. ఓ ఎనిమీస్ కూడా చెప్పాలా? మా సీజన్లోనా? సీజన్లో అంటే ఎనిమీస్ అంటే నేను ఎప్పుడైనా సరే ఎనిమీస్ నా క్షణం వరకు పెట్టుకుని మళ్ళీ నేను ఫ్రెండ్స్ అయిపోతాను అనమాట. ఆ క్షణంలో ఉంది ఎవరు? ఆ క్షణంలో నేను అవసరం ఉన్నప్పుడు, అదే తెలుసు కదా ఇష్యూ అన్న నాకు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు ఏం లేదు, ఇప్పటికి వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఆ క్షణంలో లైక్ నోయల్, ఆ టైంలో చిన్న ఇష్యూ అయింది నాకు నోయల్కి. అండ్ అదే ఒక మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది. నోవెల్ తర్వాత చాలా ఫీల్ అయిపోయి మళ్ళీ మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇంకో పర్సన్ ఎనిమీ. అంటే ఇదొక కామెడీగా జరిగిపోయిన ఒక ఎనిమీ ఇది. చెప్పన్నా. మహబూబ్ ఒక వీక్లో ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి నాతోనే డిస్కస్ చేసి నన్ను ఎలిమినేట్ చేసి, సారీ ఎవరు నామినేట్ చేయాలి అంటే నేను చూడు వీళ్ళైతే ఇది హర్యానా చేస్తే లేకపోతే వీళ్ళు బాగుంటుంది అది అన్నాక, లేదు యాక్చువల్లీ వచ్చి అర్థం కావట్లేదు అవినాష్ అంటే, నేను 2-3 పేర్లు చెప్పా. వాళ్ళని నీకు లాస్ట్ టైం ఇష్యూ అయింది కదా అన్నాక సరే ఓకే అన్నాడు. నామినేషన్ స్టార్ట్ అయ్యేసరికి మై నామినేషన్ ఇస్ అవినాష్ అన్నాడు. మళ్ళీ ఆ క్షణం వరకు ఆ రోజు వరకు నాకు ఎనిమి అతనే, అంతే. నాకు ఎనిమీస్ ఎక్కువ ఉండరు. లేదు అవ్వలేదు. ఆయన నామినేట్ చేయగానే ఎలిమినేట్ అవ్వలేదు, వేరే వాళ్ళు నామినేట్ చేయడం వల్ల నేను ఎలిమినేట్ అయిపోయాను. 13th వీక్ వచ్చాను నేను. టోటల్ 15 weeks. ఆల్మోస్ట్ లాస్ట్ ఆఫ్ ది సీజన్. అవునా, అన్ని డేస్ ఎలా ఉన్నావు అన్న అసలు అక్కడ? చాలా చెప్పే కదా, అంటే నాకు చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో నా ఇంటర్మీడియట్ వరకు హాస్టల్స్ ఉన్నప్పుడు, దట్టు బాయ్స్ హాస్టలే మళ్ళీ. అలా హాస్టల్లో ఉండి అలవాటైపోయి ఇంకా అలా ఉండిపోయాను. అలా ఎలా ఉన్నావు కానీ బయట ఇక్కడ నార్మల్గా షూటింగ్ అలా ఎలా చేస్తే రోజు ఇట్లా తీర్థం తీసుకొని పడుకుంటావు టైప్. నేను చాలాసార్లు అడిగాను బిగ్ బాస్ పక్కనే సాయి వైన్స్ ఉంది, ఒక ఫుల్ బాటిల్ అన్న పంపించండి బిగ్ బాస్, కొంచెం బియర్స్ అన్న పంపించండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అంటే డోర్ దగ్గరికి వెళ్ళి కొట్టేవాడిని, బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ ఒక్క ఫుల్ బాటిల్ బిగ్ బాస్. నేను రోజు తీసుకోండి, నేను కొంచెం ఎప్పుడో
లైక్ స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ షూటింగ్లో బాగా టైర్డ్ అయినప్పుడు కానీ తీసుకుంటాను. నువ్వు రోజు స్ట్రెస్ లోనే ఉంటావు కదా, ఎస్ అవును, రోజు స్ట్రెస్లోనే ఉంటాను. సో మీరు రోజు night- బట్ రోజు స్ట్రెస్లో ఉంటే నేను ఎక్కువ స్ట్రెస్లో ఉన్నప్పుడు తీసుకుంటాను. హహా ఆసిని. అదే అన్న, మీరు తక్కువ స్ట్రెస్ లో ఉన్నప్పుడు 2-3 గ్లాసెస్ ఆఫ్ సిరప్ తీసుకుంటారు, 2 glasses. 2 గ్లాసెస్ ఆఫ్ సిరప్ తీసుకుంటారు, సో ఇట్స్ డైలీ. నాకు ఇన్స్పిరేషన్ హాసిని అని నా సిస్టర్. ఏ అన్నయ్య, వాడనే కేవలం అన్నీ మాట్లాడేసి నాకు దాచడం రాదు హాసిని. సెలబ్రిటీ ఆర్టిస్ట్ నేను తాగడం చెప్పాల్సిన అవసరం నేను లేదు. తాగను నిజంగానే. నేను చెప్తున్నాను, ఓకే, నన్ను ఓపెన్గా మాట్లాడేస్తా. అదే మనుషులను చాలా మంది డ్రింక్ చేస్తుంటారు, బట్ నేను లిమిట్లో తాగుతున్నా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ. అని అందరికీ చెప్తున్నాను, హెవీ ఆల్కహాల్ తాగేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఓకే ఓకే. అవును, నీకు నీ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్స్ అలా ఉండేనా పెళ్ళికి ముందు వెళ్ళాలి? పెళ్ళికి ముందు చిన్నప్పుడు స్కూల్లో ఉండేది, అదొక చిన్న టైప్ ఆఫ్ అట్రాక్షన్ అదనమాట. ఏ క్లాస్ లో? ఫస్ట్ లో 8th క్లాస్ 7th క్లాస్లో ఉండేది. నువ్వే ప్రపోజ్ చేసావా? లేదు, ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది. రిజెక్ట్ చేసావా? అప్పుడు మనం కొంచెం రిజెక్ట్ చేయలేదు. రిజెక్ట్ అంటే అప్పుడు అది రిజెక్ట్ చేయాలా యాక్సెప్ట్ చేయాలని వయసు కాదు, అది చిన్నప్పుడు ఒక 6th 7th క్లాస్లో. అంటే ఏంటి, మనకు అసలు లవ్ అనేది తెలియదు. దట్టు అప్పుడు తెలియలేదా? నాకు తెలీదు. నీకే తొందర తెలిసి ఉండాలి. అయ్యో, నాకు లవ్ గురించి అంత పెద్ద తెలియదు సీరియస్గా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోలేదా? అందుకే లవ్ మ్యారేజ్ చేసుకోలేదు. లవ్ గురించి పూర్తిగా తెలిసి లవ్ మ్యారేజ్ చేసుకోలేదు కదా, బట్ పెళ్లి చేసుకొని లవ్ చేస్తున్నా ఇప్పుడు. అది క్యూట్ గా ఉంటుంది. నువ్వు యాక్చువల్లీ లవ్ స్టోరీ ఆపేసావు 7th క్లాస్ లో. ఏమైంది? అదే తెలియకుండా అప్పుడు చిన్న అట్రాక్షన్, అట్లా మాట్లాడుకునే వాళ్ళము, అలా ఇలా లైక్ నోట్స్ రాసి ఇచ్చేవాళ్ళు, చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు లిటిల్ హార్ట్స్ అండ్ చాక్లెట్స్ ఉంటాయి, అలా చాక్లెట్ ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళను. అంతవరకు తర్వాత తను స్కూల్ చేంజ్ అయిపోయింది, నేను అదే స్కూల్ కంటిన్యూ అయిపోయాను. దట్స్ ఇట్. చిన్న 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 స్వీట్ మూమెంట్ అంతే. అది ఒక 1 year అంతే. అక్క నీకోసమే స్వీట్ మూమెంట్ అని స్పెసిఫిక్ గా స్ట్రెస్ చేసి 2 times చెప్పాడు. అదే చిన్నప్పుడు తెలిసి తెలిసిన వయసులో ఉంటుంది కదా, కాలేజీలో అదే స్కూల్స్లో. సారీ, ఇంకో లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దాకా లాంగెస్ట్ రిలేషన్షిప్ ఎన్ని ఇయర్స్? అంటే దేంట్లో ఏంటన్నా? అంటే లైక్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్స్ లవ్. You're talking about love కాబట్టి obviously love. నాకు 2.5 years ಇದೆ నా మ్యారేజ్. అలా వచ్చావా? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. ఓకే గైస్, నాకు ఇప్పుడే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఎక్కడి నుంచి వచ్చి నాకు తెలుసు. పడుకోవా నువ్వు? పడుకోకుండా క్వశ్చన్ పంపించడం ఏంటే? జాను ఎవరు? జాను నా ఫ్రెండ్. యాక్చువల్లీ మేము తను ఒక 2 years బ్యాక్ మ్యారేజ్ కూడా అయింది. భాను జాను ఇద్దరు నా ఫ్రెండ్స్. భాను అనే ఈవెంట్ ఆర్గనైజర్ అనమాట, అండ్ జాను నా ఫ్రెండ్. మేము 2010 నుంచి ఇద్దరం కలిసి ఇండస్ట్రీకి ట్రై చేసే వాళ్ళం, ఆపర్చునిటీస్ కోసం. చాలా కష్టపడ్డాం ఇద్దరం. భాను అక్క? జాను. భాను అక్క కాదు, భాను బాయ్. భాను అంటే భాను ప్రసాద్, జాను వాళ్ళ హస్బెండ్. వాళ్ళిద్దరు లవ్ చేసేసుకున్నారు ఆ జర్నీలో. ఎస్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నాకు వచ్చిన క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. మోస్ట్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఫ్రెండ్స్ తో ఎవరితో హ్యాంగ్ అవుట్ అవుతారు? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. శ్రీముఖి, చైతు, గెటప్ శ్రీను, సుశ్రుత్, హాసిని. నేను అన్ని చెప్పగానే ఆ పేరు, అన్ని పేరు చెప్పిందా లాస్ట్ పేరు ఉంది కదా, ఆ పేరు రాకముందే నీ రియాక్షన్. ఓకే, అవినాష్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గైస్. అవినాష్ ఫేవరెట్ ప్లేయింగ్ కార్డ్స్ ఏంటి? ప్లేయింగ్ కార్డ్స్. నేను అండ్ ఆ కార్డ్స్ ఆడి మీరు ల్యాండ్ కూడా కొన్నారని విన్నాను. ఓడి అమ్మ, ఓహో, అసలు ఇంపాసిబుల్ అది. నేను కార్డ్స్ ఆడేది లైక్ ఏంటి 13 కార్డ్స్ ఆడతాను ఎక్కువ. రమ్మీ. జస్ట్ ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ అవుతున్నప్పుడు అలా జస్ట్ 13 కార్డ్స్ ఆడడం, స్కోరింగ్ ఉంటుంది కదా, అలా ఒకటి ఈనో కార్డ్స్ ఉంటాయి కదా, ఇంకేదో సంథింగ్ యూనోనా, ఈనో అంటే తాగేది కదా, సారీ, యూనో కార్డ్స్ అవి ఇష్టం బాగా. ఓకే, నువ్వు రమ్మీ ఆడతావు. దాంతో రమ్మీ సరదాగా స్కోరింగ్ లక్షలు లాస్ట్ టైం మనం ఆడాం కదా, నువ్వు నేను శ్రీముఖి అండ్ సుశ్రుత్ చేతు అందరం కలిసి ఆడాం కదా. నో, మనం ఆడింది వెరీ గుడ్, షీ ఇస్ లైయింగ్. ఓకే, నో గైస్. సరే, నీకు స్టార్టింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీకి స్టార్టింగ్ లో 1500 రూపీస్ తీసుకున్నాను అన్నట్టు చెప్పావు కదా, దాంతో ఏం కొన్నావు? అయినా
అన్న ఐ వుడ్ ఎక్స్పెక్ట్ సమ్ బెటర్ ఆన్సర్. నేను క్రియేట్ చేసి చెప్పే పాలసీ ఏదో కెమెరాస్ ఉన్నాయి నేను గిఫ్ట్గా గుంచేసుకుని చెప్పిన బియర్ తాగిన ఓ 1500 ఖర్చు హ్యాపీనెస్తో నేను ఫస్ట్ ఇక్కడ ఈ ప్రపంచంలో ఫస్ట్ శాలరీ వచ్చినాడు ఫస్ట్ జీతం వచ్చినాడు దాన్ని దాచిపెట్టుకొని చూస్తూ ఉండేవాడు ఫుల్ ఎంజాయ్. మమ్మీ గిఫ్ట్ డాడీకి అలా తిన్న ప్రెసెంట్. నువ్వు ఇందాక అన్నా కదా మా మమ్మీ సెటిల్ అని చెప్పావు నువ్వే అడిగా క్వశ్చన్ వాళ్ళకి అన్నీ హ్యాపీగా. అంటే నేను తర్వాత నేను బాగా లేదమ్మా ఆ 1500తో నేను మా అమ్మకి బంగారు గాజులు అంటే చాలా ఇష్టం బట్ 1500 రావు కదా దాపెట్టొచ్చు. బట్ నేను బాగా డబ్బు దాపెట్టొచ్చు బట్ నా ఫ్యూచర్లో నాకు ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తే నమ్మకంతో ఇప్పుడు ఆ డబ్బులతో తాగేసి ఆ డబ్బులు వచ్చిన తర్వాత గాజులు పండించా అమ్మకి. లైక్ నేను బిగ్ బాస్ నుంచి రాగానే అమ్మకి బంగారు గాజులు చేపించాను సారీ కొనిచ్చాను తనకి ఇష్టమైనది. ఎలా ఫీల్ అయిందా ఆంటీ? చాలా హ్యాపీ అయింది. తను ఇప్పటి వరకు ఆ గాజులు ఎప్పుడు తీయదు ఇంతవరకు. నేను 2 years అవుతుంది కొనిచ్చి ఇంతవరకు చేతి నుంచి తీయదు. డాడీకి ఏమి ఇచ్చేవాళ్ళ? డాడీకి చైన్ ఇచ్చాను ఒకటి అండ్ డాడీకి ఇప్పుడు కారు కూడా సెకండ్ హ్యాండ్ ఒకటి కారు అంటే కొత్త కారు ఆయనకి ఏమన్నానంటే జస్ట్ నాకు ఊర్లో తిరగడానికి నాకు సెకండ్ హ్యాండ్ కారు కావాలి కారు కూడా ఇస్తున్నాను సెకండ్ హ్యాండ్ లో. ఓకే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం మీరే చూసుకుంటున్నారు? లేదు అనేవాళ్ళు తమ్ముళ్ళు అందరూ చూసుకుంటారు బట్ నేను కొంచెం మా అమ్మ నాన్నకి నా సైడ్ నుంచి ఏమన్నా కూడా నేను ఇస్తుంటాను. అన్నయ్య ఊర్లో బిజినెస్ ఉన్నది రెండో అన్నయ్య అబ్రాడ్లో జాబ్ చేస్తుంటారు ఇంకా తమ్ముళ్ళు అశోక్ రీసెంట్లీ పిహెచ్డి డాక్టరేట్ వచ్చింది సో ప్రొఫెసర్ యాక్చువల్లీ. 5th ఇంకా యాక్టింగ్ ఫీల్డ్ అజయ్. సో ఎప్పుడైనా నీకు ఇంట్లో అంటే ఫన్నీగా ఎప్పుడైనా అనుజ అక్క కానీ ఆంటీ కానీ ఇద్దరు గొడవ పడి నీకు చూడు మీ మమ్మీ అలా అంది చూడు అనుజ అలా ఎప్పుడైనా అయిందా? పెద్దదేం కాదు చిన్నగా చిన్నవైనా చిన్నగా ఏదో రైస్ దగ్గర సంథింగ్ చపాతీస్ దగ్గర అది ఏదన్నాక నేను ఇటు చెప్తుంటే ఇటు చూసి అమ్మాయి చపాతీలో లేని బాబు ఏమైంది ఇప్పుడు తను అడిగింది ఓకే చేసానా అది ఇదన్నాక ఇద్దరు కలిపి మళ్ళీ ఇద్దరు హ్యాండ్ కలిపి ఈ చిన్న ఇష్యూస్ ఉంటాయి అని ప్రతి ఇంట్లో జరుగుతుంటాయి చాలా మంది బయట చెప్పుకోండి అంత యాక్చువల్లీ అలా అప్పుడప్పుడు ఉంటే కూడా బాగుంటుంది. చిన్నది అది కూడా ఎంత 1 minute చిన్న చపాతీ దగ్గర ఫుడ్ దగ్గర అంతే. ఎప్పుడైనా నువ్వు కుక్ చేసావా? ఎవరిని ఫేవరెట్ పర్సన్ కోసం నేను ఫేవరెట్ పర్సన్ కోసం బేసిక్గా నాకు కుకింగ్ రాదు నాకు వచ్చిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటే. అవునా? మరి అంతసేపు ఆలోచించారు? అదే నాకు తెలియకుండా నేను చేశాను అని ఆలోచిస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటే వచ్చు నాకు టమాటో రైస్ వచ్చు ఎగ్ ప్లేస్ టమాటో వేస్తే అయిపోద్ది అంతే. నా కోసం నేను కుక్ చేసుకున్నా తప్ప బేసిక్గా అంతా నేను ధైర్యం చేయలేదు వేరే వాళ్ళకి పెడితే వాళ్ళు తినరు మళ్ళీ వామిటింగ్స్ అవుతాయేమో అని. ఎప్పుడు అనుజాక కోసం స్వీట్ గా ఇట్లా ఏం డేట్ నైట్స్ అట్లా ఇలా ప్లాన్ చేసి వచ్చేసి కొంచెం ఆలోచించుకొని చెప్పాలి. తర్వాత అనుజ చూసిన తర్వాత నా కోసం చేస్తావు కదా అంటే నేను అనుజ కోసం గుర్తొచ్చింది ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను అనుజ కోసం బాగుందని చెప్పింది. దాంట్లో సగం తనే చెప్పింది ఎలా చేయాలనేది. అక్కకి ఇంతకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టం లేదా? ఇష్టమే చాలా ఇష్టం. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగా చేస్తాను తనకు తెలుసు ఎందుకంటే తను ఇప్పుడు ఈ లాస్ట్ ఒక 5-6 months వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి ఉంటుంది కదా నేను రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటాను నాకు ఇంకా తప్ప వేరే రాదు కదా. నేను అప్పుడప్పుడు ఇంకా బయటకు వెళ్ళి తినాలి లేకపోతే మన అందరం కలిసి శ్రీముఖ ఇంట్లో తింటాం తప్ప ఇంకా. నేను నీకు వండి పెట్టిన బగారా అన్నం ఎలా ఉంది? బాగుంది ఫైన్ చాలా బాగుంది చాలా బాగుంది యాక్చువల్లీ నాకు నిజంగా నాకు యాక్చువల్లీ మళ్ళీ అడిగా నేను యాక్చువల్లీ తినాలనిపించింది నాకు. యాక్చువల్లీ ఇవాళ మటన్ అండ్ బగారా రైస్ కాంబినేషన్ బాగుంటుండే బట్ నువ్వు నిన్ను అడగలేదు కాబట్టి. బట్ శ్రీముఖి వండుతుంది ఆల్రెడీ బగారా రైస్ వండుతుంది. నా ఫేవరెట్ యాక్చువల్లీ నాకు మటన్ అండ్ బగారా చాలా ఫేవరెట్. అవును నువ్వు కార్తిక్ ఇద్దరు కలిసి యూఎస్ వెళ్ళారు కదా? అవును వెళ్ళాం ఫస్ట్ టైం ఫస్ట్ యూఎస్ ట్రిప్ అది ఫెంటాస్టిక్ బాగుంది. ఏమైనా అమ్మాయిని ఫ్లర్ట్ చేయడం అలా ఏమన్నా చేసావా? బేసిక్గా అక్కడ యూఎస్లో అమ్మాయిలు అందరు ఫారినర్స్ ఉంటారు వాళ్ళు ఏమైనా ఫ్లర్ట్ చేస్తాం వాళ్ళ భాష నాకు రాదు నా భాషలో వాళ్ళకి రాదు. ఒక 2 minutes ఇంగ్లీష్లో మాట్లాడన్నా? How are you, Avinash? How's life? నేను ఇంగ్లీష్ మాట్లాడతా కానీ లైక్ అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడతా. Yeah, please, you can just talk. Okay, cut guys. Okay. అర్థమైంది నీకు? Yeah. Exactly. నేను కూడా అదే చెప్తాను. Thank you so much. బేసిక్గా నేను ఏమన్నా అంటే ట్రాన్స్లేట్ చేయమని చేస్తాను. వద్దు. I understood. Thank you so much. అన్నా నిజంగా వాళ్ళు మాట్లాడితే కుక్కలర్చినట్టు ఉంటుంది అంటే నువ్వు
నువ్వు ఫారినర్స్ ని కామెంట్ చేస్తున్నావు. ఐ స్వేర్ నేను పలానా అని చెప్పలేదే. డిడ్ ఐ మెన్షన్? వాళ్ళు అంటే ఎవరు? నువ్వు వాళ్ళు అంటే వాళ్ళు అంటే వాళ్ళు, వీళ్ళు అంటే వీళ్ళు. వాళ్ళకి వీళ్ళకి తేడా తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళు అంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళని వీళ్ళు అంటారు. నాకు తెలుగొచ్చు. వేరే వాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళు. ఓకే ఫైన్. నీకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ తర్వాత? శ్రీముఖి, గెటప్ శ్రీన్ అన్న, కార్తిక్ గాడు అండ్ లైక్ చేతు, ఇండస్ట్రీలో హర్యానా, చాలా మంది ఉన్నారు. వన్ ఆఫ్ ది క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. బట్ నీకు ఒక రోజు కష్టం వచ్చింది అనేసి అంటే ఎవరికి ఫస్ట్ ఓకే దిస్ పర్సన్ అడిగితే ఇంకా చాలా చేసేస్తారు అనే టైప్లో నీకు ధైర్యం ఆ ఫ్రెండ్స్ నుంచి ఎవరి నుంచి ఉంది? ప్రజెంటా లేకపోతే ఇంతకుముందు జరిగినప్పుడు? ప్రెసెంట్ ఆర్ ఇంతకు ముందు అండ్ ఒకటే పర్సన్ ఉంటారేమో కదా. అంటే లైక్ ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, లైక్ ఆల్టర్నేటివ్. ఫస్ట్ పర్సన్ అంటే నాకు కష్టం వచ్చింది అన్నప్పుడు చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైక్ ఫినాన్షియల్ కష్టం వచ్చింది అన్నప్పుడా లేకపోతే అన్న ఎనీథింగ్ అన్న ఏదైనా కష్టం ఉంటే వీళ్ళు నాతో ఉన్నారు అన్న పర్సన్? గెటప్ శ్రీన్ అండ్ శ్రీముఖి ఇద్దరు ఫస్ట్ నేను అంటే లైక్ ఫినాన్షియల్గా అంటే ఫస్ట్ నేను గెటప్ శ్రీన్ కాల్ చేస్తాను, అన్న ఏమన్నా ఉంది ఇట్లా సో ప్రాబ్లం వచ్చింది అండ్ ఏమన్నా ఇక్కడ ఇది ఇలా ఫేస్ చేయాలి అర్థం కావట్లేదు అన్నప్పుడు శ్రీముఖి కాల్ చేస్తాను ఆబ్వియస్లీ, అంతే. సో దోస్ పీపుల్ ఫర్ యు దే ఆర్ ఫర్ యు ఎవ్రీ టైం ఎప్పుడు దాకా. బట్ నేను ఏంటంటే ఫినాన్షియల్గా మనకు కష్టం వచ్చినప్పుడు నాకు స్టార్టింగ్లో ఒకప్పుడు ఫ్రెండ్స్ అడగాలంటే భయం వేసింది, డబ్బుతోని ఫ్రెండ్షిప్ పాడైపోతుందో అనే భయంతో. అందుకే నేను ఒక వన్స్ అపాన్ టైం నాకు డబ్బులు వస్తున్నప్పుడు ఎవరిని అడగలే, నాలో నేనే సఫర్ అయిపోయాను, నేనే ఇబ్బంది పడ్డాను తప్ప ఎవరిని అడగలేదు. తర్వాత వాళ్ళకి తెలుసుకొని లైక్ శ్రీముఖి తెలుసుకొని లైక్ గెటప్ శ్రీన్ వాళ్ళు తెలుసుకొని ఎంతో కొంత వాళ్ళు అదే మళ్ళీ 10 lakhs కట్టాలనుకున్నప్పుడు వాళ్ళే ఇచ్చారు. మళ్ళీ నేను వెంటనే రిటర్న్ కూడా చేశాను డబ్బులు. వాళ్ళు అక్షరం నాకు డబ్బులు ఇచ్చారు, మళ్ళీ ఒక 2 weeks 3 weeksలో మళ్ళీ ఇచ్చేసాను వాళ్ళకి. అంటే అంత డబ్బు కూడా ఇవ్వడానికి కొంచెం ధైర్యం ఉండాలి కదా. కొంతమంది ఎంత ఫ్రెండ్స్ అయినా కొంతమంది ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలా అడిగితే ఫ్రెండ్షిప్ పాడైపోద్దేమో అని చెప్పేసి స్టార్టింగ్లో అడిగేవాడిని కాదు. ఇప్పుడు కూడా అప్పటి నుంచి థ్యాంక్ గాడ్ నాకు ఇంకా ఆ పరిస్థితి రాలేదు, రాకూడదని కోరుకుంటున్నాను. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంది, 10 lakhs కట్టాలి, మీ దగ్గర 10 lakhs ఆర్ ఎంతో కొంత అమౌంట్ లేదు అన్న టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అండ్ యూఆర్ ఆల్రెడీ హ్యావింగ్ షూట్ విత్ జబర్దస్త్, మీరు షూట్ చేసుకుంటా ఎలా ఉన్నారు? కరోనా టైం. ఓకే కరోనా టైం. సో ఇంకా తర్వాత కొన్ని డేస్ స్టార్ట్ అయింది కదా మనకి. లేదు, కరోనా టైంలో మనం పీక్ సిచ్యువేషన్ ఉన్నాం, అది ఇంకా స్టార్ట్ అవ్వడం టైం పడుతుంది. వచ్చే డబ్బులు రాలేదు, రావాల్సిన షూటింగ్స్ చేయలేము, చేయాల్సిన షూటింగ్ చేయలేము ఆ టైంలో. బట్ నేను అప్పటికి బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఏం లేదు, అప్పుడే ఇల్లు కొనుక్కున్నాను, ఈఎంఐస్ కట్టాలి, ప్రాబ్లమ్స్ ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఇంట్లో తినడానికి ఫుడ్ కూడా అయిపోతున్న టైంలో. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నేను సో అందుకని చెప్పేసి ఏదో ఒకటి హ్యావ్ టు మేక్ ఇన్కమ్ అని బిగ్ బాస్కి వెళ్ళారు, నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఇట్. అయ్యో ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అంటే నాకు అక్కడ కొంచెం సర్టన్ అమౌంట్ నాకు ఎక్కువ అంటే లైక్ వీక్లీ ఇంత పేమెంట్ అని వాళ్ళు నాకు చెప్పారు. ఆ పేమెంట్ వస్తే నేను కొంతకాలం సర్వే అవుతే నాకున్నటువంటి అప్పుడు నాకు అప్పులు ఉండేటివి. శ్రీ నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు కొంతవరకు ఒక 10-15 lakhs బయట తీసుకున్నాను, అవి నాకు సార్ట్ అవుట్ అయిపోతాయి, నాకు ఈఎంఐ ప్రాబ్లం ఉండదు అండ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అని థాట్తో వెళ్ళాను, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇంకంతే. సో అందుకని వెళ్ళాను అంతే. లాస్ట్ వరకు ఎందుకు ఉండలేకపోయారు అంటే ఆడియన్స్కి ప్రజలకి మనం వాళ్ళకి ఎన్ని వారాలు ఉండాలో ఉండకూడదో వాళ్ళే డిసైడ్ చేయాలి. బట్ నేను 13th week వరకు నేను ఎంటర్టైన్ చేస్తూనే వచ్చాను. ఇంకా వాళ్ళకి మరి సరిపోయింది అనిపించింది ఏమో ఎంటర్టైన్మెంట్, ఇంకా 13th week హెల్మెట్ అయిపోయాను నేను. నీకు అన్ని గేమ్స్ ఆడుంటావు కదా బిగ్ బాస్ హౌస్ లో, ద ఫేవరెట్ గేమ్ ఇది నాకు. మై ఫేవరెట్ టాస్క్ ఇస్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 4 ఇస్ రోబో టాస్క్. అది అప్పుడు ఆ ప్రోమో చాలా ట్రెండింగ్ నెంబర్ 1 ప్రోమో. నేను దొంగతనంగా వెళ్ళి అమరాశా ఛార్జింగ్ పెట్టుకుంటాను
అది ఫేవరెట్ అన్నమాట ఇప్పటికి. బయటకు వచ్చి చాలా మంది దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఒక మెమరీని మర్చిపోవాలి, ఎరేస్ చేయాలి అనుకుంటే బిగ్ బాస్ హౌస్లో అదేమన్నా ఉందా? నేను 13th వీక్ అప్పుడు నేను ఎలిమినేట్ అవుతున్న టైంలో నేను తెలియకుండా చాలా ఎమోషనల్ అయ్యాను. ప్లస్ కొంచెం గేమ్ గురించి అక్కడ నేను కొంచెం ఫౌల్ గేమ్ ఆడాను. అదొక్కటి నేను అరేంజ్ చేయాలనుకుంటున్నాను అంతే. ఎప్పుడైనా తినకుండా పడుకున్నావా? చాలా రోజులు ఉంది ఫుడ్ లేకుండా. నేను ఏ అన్నపూర్ణ స్టూడియోలో అయితే బిగ్ బాస్ 13 వీక్స్ ఉన్నానో అదే అన్నపూర్ణ స్టూడియో ముందు ఫుడ్ లేకుండా కళ్ళు తిరిగి పడిపోయా. 2008 2009 అనుకుంటా. అప్పుడు నేను ఎప్పుడైనా కార్లో ఆ ప్లేస్ నుంచి వెళ్తుంటే ఆ ప్లేస్ చూస్తూ వెళ్తాను నేను అప్పుడప్పుడు. జస్ట్ అక్కడ మనం అప్పు ఉంటుంది కదా, ఇంద్రనగర్ అప్పు, ఆ స్టూడియో దగ్గర బయట మెయిన్ రోడ్ అక్కడ చిన్న ప్లాట్ఫామ్ ఉంటుంది. అక్కడే అంటే అప్పుడు నేను ఉప్పల్లో బీటెక్ స్టార్ట్ అయిన టైంలో 2009లో స్టార్ట్ అయినప్పుడు నేను ఫొటోస్ పట్టుకొని 113E ఐ థింక్ ఇక్కడ మన SNR పక్కన ఈఎస్ఐ, అది సంథింగ్ ఈఎస్ఐ, ఆ ప్లేస్లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాను నేను. అలా నడుచుకుంటూ కృష్ణానగర్, మన శ్రీనగర్ కాలనీ అలా నడుచుకుంటూ ఫిల్మ్ నగర్ దాకా వెళ్ళిపోయాను. అన్ని మూవీ ఆఫీస్ తిరిగి అందరికి ఫొటోస్ ఇచ్చుకుంటూ వెళ్ళేవాడిని. ఆ క్షణంలో డబ్బులు ఉండేవి కాదు, ఓన్లీ బస్ పేర్స్ మందే ఉండేవి. ఇంట్లోనే అడగొచ్చు కానీ వాళ్ళు చెప్పకుండా, వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టకుండా నాకనే చేసుకో అంత వాటిలో. అప్పుడు తిరుగుతున్నప్పుడు చాలా ఎండాకాలంలో కళ్ళు తిరిగి అక్కడ పడిపోయి కూర్చున్నాము. అది బూట్కట్ బాలరాజు యాక్ట్ చేస్తావు, ఎలా అనిపించింది? ఫైన్, చాలా అరౌండ్ ఒక 3 years చేసాం మూవీ, 2.5 to 3 years చేసాం. చాలా కష్టపడ్డ మూవీ గురించి. బట్ అనుకున్నంత రెస్పాన్స్ సరిగా రాకపోవడం ఇట్స్ వెరీ బ్యాడ్ న్యూస్, అది బ్యాడ్ థింగ్. అది ఇంకా చూడాలి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్. లేదు బాగుంది అది కూడా, ఒకవేళ మేబీ ఓటీటీ చూసిన వాళ్ళు అందరూ బాగుంది, చాలా బాగుందని చెప్పారు. బట్ జనాలు కూడా వచ్చి థియేటర్కి చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తే బాగుండేది అంతే. ఇంకా సో ఇప్పుడు ఇంకో మూవీ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నావు కదా? ఇప్పుడు నేను ఒక 3 movies ప్రాజెక్ట్ చేస్తున్నాను తెలుగులోనే. లైక్ ఒకటి తెలుగే బట్ గీతాంజలి 2 ఇప్పుడు రిలీజ్ అవుతుంది March 26th ఐ థింక్. సో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం రిలీజ్ అవుతుంది. మంచి క్యారెక్టర్ చేశాను. ఒకటి యూవి క్రియేషన్స్లో శ్రీ విష్ణు గారితో ప్రాజెక్ట్ చేశాను, అది రెడీ టు రిలీజ్. సతీష్ వేగాన్స్ గారిది కథకెళ్ళిన ప్రాజెక్ట్ చేశాను, అది రిలీజ్ కొంది. ఈ 3 ప్రాజెక్ట్స్ రిలీజ్. అంతే, ఇంకా ఇండస్ట్రీ అంటే గ్యాప్ ఇవ్వకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సరే, ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్. ఇప్పుడు మీరు బాలకృష్ణ టైప్ లో మాట్లాడాలి. ఏం నువ్వే క్వశ్చన్స్ నువ్వే ఆన్సర్ చెప్పుకుంటున్నావు. లేదు, మీరు బాలకృష్ణ వాయిస్ తో మిమిక్రీ చేయాలి. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఒక అందమైనటువంటి ఒక ఆశని ఒక ఏంటమ్మా పేరేంటది, పాడ్కాస్ట్ పెట్టడం మా మంచి కళాకారుడు అవినాష్ని పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఒక అద్భుతం ఈ షో. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఒక మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ భగవంతుడు ఆశీస్సులు నీ పైన ఉండాలని కోరుకుంటున్నాను. జై బాలయ్య. ఓకే, ట్రూత్ ఆర్ డేర్ అన్న? డేర్. నాకు అలవాటు అయిపోయింది నాకు. సరే, మీకోసం ట్రూత్. అంటే కొంచెం ఓల్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కానీ ఫనీ సెగ్మెంట్ కాబట్టి. ఓకే. ఒక్కొక్క బోట్ ఉంటది, ఆ బోట్ లో వీళ్ళు ఉంటారు, ఆ బోర్డుకి బొక్క పడింది, ఆ బొక్కడికి వెళ్ళి ఎవరిని కాపాడుతున్నావు, అదేనా? ఎగ్జాక్ట్లీ, ఆ పేరు నేను నీకు చెప్తాను. చెప్పు. అందరిని తోసిపాడు చెప్తా. శ్రీముఖి, గెటప్ శ్రీను. నేను దూకేస్తా. లేదు, యూ చూస్ డేర్. శ్రీముఖి, గెటప్ శ్రీను. గెటప్ శ్రీను పడేస్తా, ఎందుకంటే ఆయనకి స్విమ్మింగ్ వచ్చు. అలా ఉండదు. అదే ఎవరినో పడేయమన్నారు. గెటప్ శ్రీను నీళ్ళలోకి తోసేస్తానన్న అవినాష్. అవును అన్నాను. నేనే కాపాడుతాను అంటున్నా అవినాష్. శ్రీముఖినే కాపాడుతాను, అన్నకి స్విమ్మింగ్ వచ్చు. అది మేము అడగలేదు. ఓకే, అన్న ట్రూత్ ఆర్ డేర్? నువ్వే చెప్తావు, చెప్పు. పర్లేదు, నువ్వు చెప్పు. డేర్.
డేర్. ఓకే, ట్రూత్. ఓకే, నెక్స్ట్ ట్రూత్ చెప్తా. డేర్ అంటే చూడండి. నెక్స్ట్ చెప్పు. ఓకే, ఒకవేళ ఒక టైం ఎప్పుడైనా మమ్మీ నీ ఫేవరెట్ డిష్ కుక్ చేసింది, అనుజక్క నీ ఫేవరెట్ డిష్ కుక్ చేశారు, యూ హ్యావ్ టు టేస్ట్ అండ్ టెల్ ఎవరిది బాగుంది, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తావు? అమ్మకి ఇస్తాం. అన్న అవును, ఈ మధ్య యూట్యూబ్ అది ఇది మంచిగానే అన్నట్టు ఎవ్రీడే లైఫ్. నేను కొంచెం ఇప్పుడు యూట్యూబ్ కొంచెం ఆపేసాను. ఇప్పుడు కాదు, మొన్నటి దాకా కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూస్ గా అన్నట్టు అన్ని అప్డేట్స్. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుండే నువ్వు? యా, నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ బ్యాడ్ కామెంట్స్ చాలామంది చేస్తుంటారు. నాకు అది కామెంట్స్ చూసినప్పుడు చాలా 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 అంటే చేస్తే నన్ను తిట్టండి, నేను పడతాను. నా ఫ్యామిలీని కూడా మెన్షన్ చేసి తిడతారు. అవి ఎంత గలీజ్ బూతులు పెడతారంటే నిజంగా అప్పుడు అనిపిస్తుంది. వాళ్ళకు పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ గురించి ఎవరైనా పెడితే వాళ్ళకి ఆ బాధ ఏంటో అర్థమవుతుంది. అంటే ఈ బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఏంటంటే ఎలాంటి పని లేక ఖాళీ కూర్చొని, అందులో నాకు పెట్టకపోయినా పర్లేదు, నా వీడియో చూడకపోయినా పర్లేదు రా భయ్, నువ్వు అది పెట్టడం వల్ల నీకు ఆ క్షణం ఆనందం కలుగుద్ది. కానీ దాన్ని చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చూసి ఎంత బాధపడతా నువ్వు ఎందుకు ఆలోచించు? అంటే ఈ సైకిక్ గాలి పెడతారా, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్ బాగాలేకపోవడం వల్ల లేని వాళ్ళు పెడతారా, అసలు వాళ్ళకి సభ్యత సంస్కారం ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు పెడతారా నాకు తెలియదు. ఎవరు పెడతారో కానీ నాకే కాదు, ఎవరికి మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, అది పెట్టకండి, చూడకండి. ఇప్పుడు మీకు నచ్చదని చెప్పి నేను చేయట్లేదు కదా, నాకు నచ్చింది చేస్తాను, నచ్చిన వాళ్ళు చూస్తారు. మీకు నచ్చకపోతే నచ్చలేదన్నా బాగాలేదన్నా పెట్టు. నువ్వు ఎందుకు ఏమైనా పెడితే ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి, వైఫ్ని ఇన్వాల్వ్ చేసి, అమ్మని ఇన్వాల్వ్ చేసి పిచ్చి అమ్మ నా బూతులు పెడతారు మొత్తం. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఈ జనరేషన్లో ఏదైనా చేంజ్ అవ్వాలంటే ఇది ఒక్కటి చేంజ్ అవ్వాలి. అసలు బ్యాడ్ కమెంట్స్ పెట్టడం. ర్యాపిడ్ ఫైర్ అడగా ఇంతకు స్టార్ట్ చేసావు కదా, అది ట్రూత్ ఆర్ డేర్ అన్న. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్. ఓ యా, ర్యాపిడ్ ఫైర్. సరే, ఫేవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి గారు. ఫేవరెట్ హీరోయిన్? ప్రెసెంటా? అవును, ప్రెసెంట్. సమాంత. ఓకే, ఒకవేళ యూ హ్యావ్ టు చూస్ వన్ పర్సన్ అవుట్ ఆఫ్ 3. ఓకే, శ్రీముఖి, చైతు, నేను. శ్రీముఖి. చైతు, సుశ్రుత్, నేను. చైతు. సుశ్రుత్, హాసిని. సుశ్రుత్. బికాస్ యు ఆర్ ఇన్ మై హార్ట్. ఓకే, బట్ స్టిల్ నువ్వు నా పేరు చెప్పలేదు. ఫేవరెట్ విలన్? ఫేవరెట్ విలన్ చెప్పి సార్. స్పీడ్ గా వద్దు నాకు. ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు. అన్న నువ్వు సాయి కుమార్ లాగా ఇట్లా మిమిక్రీ చేశాను. ఏమో ఫస్ట్ అడుగు ర్యాపిడ్ ఫైర్ సడన్ గా షిఫ్ట్ అయిపోతుంది. ర్యాపిడ్ ఫైర్ ఇది ఫినిష్ అయిన తర్వాత సాయి కుమార్ అని చెప్పేస్తా. కంఫర్ట్ ఫుడ్? మటన్ బగారా. ఫేవరెట్ డైరెక్టర్? అనిల్ రావుపూడి గారు. ఫేవరెట్ మూవీ నువ్వు యాక్ట్ చేసిన దాంట్లో? నేను యాక్ట్ చేసిన నా ఫేవరెట్ మూవీ వచ్చేసి క్రాక్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంకా అడుగు ప్లీజ్. ఇంకేం అడుగుతా? ఏదన్నా అడుగు. ఇంటికి వెళ్ళి నాకు అడుగుతా. అక్కడ ఇంకో కెమెరా ఉందా? అక్కడ ఇంకో కెమెరా, ఇంకొక బాస్ ఉంటారు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ హాసిని. యాక్చువల్లీ సాయి కుమార్ అడగ మర్చిపోయాను. ఒకసారి సాయి కుమార్ లాగా ఒక్కసారి పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదలి చూడు కనిపించే నిజం ఒక్కటే ఆకలి. తపించే ఆత్మల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆ ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారిపోతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆ రోజు ఆ క్షణం నా స్వాధీనం లేకుండా చేసిన తప్పుకి జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నాను. తండ్రిలా, భర్తలా, బండ్రోత్తులా ఆలోచించి తప్పు చేసామైతే ఆలోచన విని చెప్పి నిజాన్ని పాతి పెట్టేవాడిని. చిన్న కసాయి నిజాన్ని చూడడానికి వచ్చావా? చూసి ఈ నిజాన్ని మింగు. యాక్చువల్లీ నాకు ఏడుపు వచ్చినట్టు అయింది. అవునా? ఇది ఒక ఎమోషనల్ డైలాగ్ యాక్చువల్లీ మన ప్రస్థానం మూవీలో. అది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నయ్య, నేను నేర్పించినట్టు చెప్పినందుకు. అమ్మని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై షో. యాక్చువల్లీ నువ్వు చేస్తుంటే ఫస్ట్ టైం అంటే బేసిక్గా యూఆర్ నాట్ ఫ్రమ్ ఇండస్ట్రీ, యూఆర్ నాట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్ కాబట్టి నువ్వు సడన్గా ఇలాంటి ఒక అని ఆశని
పర్ఫెక్ట్ టైటిల్. నీ సెటప్ చాలా బాగుంది, అదిరిపోయిందంతా. నువ్వు చాలా కొంతమంది చాలా ఫియర్గా ఉంటుంది అడగడానికి, తడబడుతుంటారు. అండ్ నువ్వు అలాంటిది ఏం లేకుండా చాలా ఎక్స్పీరియన్స్డ్గా నిజంగా అంటే స్టార్టింగ్ ఆ నవ్వడం వేరు, అది ఇట్స్ నాట్ ఫియర్ యాక్చువల్లీ. నువ్వు అడిగే క్వశ్చన్స్ కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ చాలా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ హాసిని. ఇంకా చాలా చాలా ఎపిసోడ్స్ తీయాలి, ఇవి మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ యూ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ హాసిని. థ్యాంక్ యూ, సెటప్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ guys, and you know what to do right now. Please subscribe to my YouTube channel and bell icon matram click cheyadam marchipokandi. And see you again, we'll meet soon again. Love you guys, bye bye.